సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కురుమ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేస్తే సహించబోమని కురుమ సంఘం నాయకులు అన్నారు. ఇటీవల మండలి కమిటీలు, తాలూకా కమిటీలు ఏర్పాటు చేయడం పట్ల సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రకటించిన మండల, తాలూకా కమిటీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పైన ఉన్న రాష్ట్రంలో కానీ డిస్టిక్లో ఉన్న మన పుష్ప నాగేష్ యాదవ్ గారు కానీ మా కులం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు, ఎదుగని పర్వాలేదు. కానీ మా కులం మధ్యలో చిచ్చులు పెట్టి కానీ మన తాలూకాలో గ్రూపులు చేసి వాళ్ళు మనకంతా ఇబ్బంది పెట్టే గురి చేస్తున్నారు. కాబట్టి కుల పెద్దలు మన ఇక్కడ ఉన్నోళ్ళు ఇష్టానుసారంగా గ్రూపులు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్షులుగా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. అట్లా కాదు. అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఎట్లా అనుకుంటారంటే వాళ్ళ ఊర్లో అప్పుడు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఊరికి 7 మంది 8 మంది ఇట్లా వాళ్ళందరూ కలిసి మండల అధ్యక్షులు ఎన్నుకోవాలి. తర్వాత అందరు అధ్యక్షులు కలిసి తాలూకా అధ్యక్షులు ఎన్నుకోవాలి. తాలూకా అధ్యక్షులు అందరు కలిసి డిస్ట్రిక్ట్ అధ్యక్షులు ఎన్నుకోవాలి. డిస్ట్రిక్ట్లు కలిసి స్టేట్ లెవెల్ ఎన్నుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వీళ్ళు చేసి కుల పెద్దలు అందరూ మాకు ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి ఆలోచన చేసి మీ ప్లేస్లో మీరు ఉండండి, అవసరం లేదు. మీకు ఎవరు ఇంకా మేమైతే ఎన్నుకోలేదు కాబట్టి మేము ఎన్నుకున్న తర్వాత మీకు పెద్దగా అయిన తర్వాత మీరు మాకు సలహాలు ఇవ్వనప్పుడు ఉంటాము తప్ప ఇప్పుడు మాకు ఎలాంటి సలహాలు మీరు అవసరం లేదు, మీకు చిచ్చు పెట్టే అవసరం లేదు, మా దాంట్లో మీరు వచ్చే అవసరం లేదని అందరి సమూహం తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి తాలూకా కమిటీ అనౌన్స్మెంట్ చేసి జిల్లా అధ్యక్షులు మనందరికీ తెలుసు. నారాయణఖేడ్ కుర్మ సంఘంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. పెద్దలు ఉన్నారు ఇక్కడ, నారాయణఖేడ్లో ప్రభాకర్ అన్న కావచ్చు, గతంలో మల్చెట్టి అన్న గారు కావచ్చు, మన కిష్టయ్య మాస్టర్ కావచ్చు, సంజయ్ అన్న గారు, వాళ్ళంతా కూడా గతంలో కష్టపడి నారాయణఖేడ్లో సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాలు ఇవి కలెక్టరేట్ ద్వారా ఏదైతే జిల్లా ఎన్నికల సంఘం ఉంటుందో ఒకటి, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘాలకు ఈ సొసైటీలో వర్తిస్తాయి. ఈ సొసైటీలో ఒక చైర్మన్, ఇద్దరు సెక్రటరీ, ఉపాధ్యక్షుడు, 4 డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళ ద్వారా గ్రామాల్లో కమిటీలు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళతోని జిల్లా కమిటీ వేసుకోవడం జరుగుతుంది. జిల్లా కమిటీ ద్వారా గ్రామ కమిటీలు అయిపోయినాక మండల కమిటీలు ఉంటాయి. మండల కమిటీలో ఒక సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటారు. దాని తర్వాత తాలూకా కమిటీ ఉంటుంది. తాలూకా కమిటీ నుంచి జిల్లా కమిటీ ఉంటుంది. జిల్లా నుంచి స్టేట్ అనేది రానవాయితీగా వస్తున్నది. ఈ మధ్యలో ఈ యొక్క గురుగాడ నగేశన్న గారు కావచ్చు, అలాగే ఎక్కమలేశం గారు కావచ్చు, వారి యొక్క స్వలాభం కోసం సంఘంలో చిచ్చు పెట్టాలి, మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అమ్ముడు పోయి సంఘాన్ని తాకట్టు పెట్టే రకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నిన్న జరిగిన గతంలో మాదిరిగానే ఈసారి కూడా జరుగుతాయని మేము అందరం భావించినాం. మాకెవరికి కూడా ఏ గ్రామాల్లో ఇంటిమేషన్ లేకుండా, ఏ మండల అధ్యక్షులు చెప్పకుండా, చేయకుండా దొంగచాటున కొంతమంది యువకులు కలిసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అధ్యక్ష పదవులు ఇవ్వడం చాలా పొరపాటు. ఇందాక మా సోదరుడు బీరప్ప చెప్పినట్టు నారాయణఖేడ్ కుర్మ సంఘం అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం. గతంలో మల్చెట్టి గారు కూడా చాలా కష్టపడ్డారు. సంజీవ్ అన్న చేసిండు, పండర్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఐక్యత తెచ్చి ఈరోజు ఒక మహావృక్షాన్ని తయారు చేస్తే, ఆ మహావృక్షాన్ని బురగడ్డ పుష్ప నాగేష్ గారు నారాయణఖేడ్లో చిచ్చుపెట్టి అతని రాజకీయ స్వలాభం కోసము అతను బతకడానికి తప్ప సంఘాన్ని వాడుతున్నాడు తప్ప ఏనాడు సంఘానికి ఏం చేసిండు పుష్ప నాగేష్ గారికి నేను సూటి అడుగుతున్నా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మనము పార్టీలకు అతీతంగా మన సంఘం లోపల ప్రతి మండల అధ్యక్షులు కానీ బీజేపీల వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా మన కుర్మ సంఘంలో ఐక్యత ఉంది, బలోపేతం చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు గారు, నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు చేసినాం. ఏదైనా గుడికాడ కార్యక్రమం ఉందంటే అతనికి అధ్యక్షులు గారికి తోచిన విధంగా ఇవ్వడం జరిగింది. గతంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుర్మ సంఘాన్ని ఈరోజు కేవలం తన సొంత లబ్ధి కోసమే యూజ్ చేసుకుంటున్న మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైన మాజీ పుష్ప నాగేష్ గారు ఈరోజు నారాయణఖేడ్ వచ్చి మా పిల్లల్ని రెచ్చగొట్టి నారాయణఖేడ్లో చిచ్చులు పెట్టి ఇప్పటికే గత 4-5 సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే పుష్ప నాగేష్ గారికి హెచ్చరించడం ఏమనగా, మేము ఆర్షపురం వచ్చేదాకా చూడకండి. ఏదైనా మీరు జిల్లా లెవెల్లో ఉన్నారు, మీరు మాకు పెద్ద మనుషులు, మేము సంతోషపడతాం. కానీ అదేవిధంగా పెద్ద మనుషులు తప్పు చేస్తే కూడా మనం భరించము. మేము తిరగబడాల్సి వచ్చే రోజు వస్తే ఆర్షపురంలో వచ్చి కూడా మీటింగ్ పెట్టే బాధ్యత
మాకుంటుంది. మరి అదేవిధంగా మీరు ఎలక్షన్ల కోసమే మా సంఘానికి యూజ్ చేస్తుర్రు అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలో కుర్మ మహాసభలు పెట్టి ఎన్నో కోట్లు జమ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారినా కూడా కులానికి మాత్రము మీరు సేవ ఎక్కడ చేసింది లేదు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుర్మ సంఘాన్ని